Now when you work by the Spirit of God, you will have God kind of results. దైవ సంబంధమైన దేవునికి తగిన ఫలితములు నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. True success is spiritual. It can happen only through the Spirit. సో కనుక మీరు ఏ విషయంలోనైనా విజయమును చూడాలి అనుకుంటే ఆ విషయంలో మీరు ఆత్మలో నుంచి దానిపైన పని చేయడం నేర్చుకోవాలి. ఆత్మ పరిధిలో నుంచి దాన్ని గురించిన బాధ్యత అది ఎలాగ సాధ్యమంటే ద ప్రైమరీ వే టు డూ ఈజ్ ఓన్లీ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా. మీరు దేని విషయమైనా డీల్ చేయాలంటే, ఎవరినైనా ఎదుర్కోవాలంటే, ఒక వ్యక్తి విషయంలో మీరు దేవుని కార్యము చూడాలంటే, లేదంటే బిడ్డల విషయంలో దేవుని కార్యం చూడాలంటే, లేకపోతే ఏదైనా పరిస్థితి విషయంలో దేవుని కార్యమును చూడాలంటే, నేనేమంటానంటే టేక్ చార్జ్ ఫ్రమ్ ద స్పిరిట్ రెల్మ్. ఆత్మ పరిధిలో నుంచి ఆ విషయమును బాధ్యత తీసుకోండి. ఆత్మ పరిధిలో నుంచి ఆ విషయమును డీల్ చేయండి. ఆత్మ పరిధిలో నుంచి, ఎందుకనంటే ఆత్మ పరిధిలో మార్పులు మీరు చూసినప్పుడు ఆత్మ పరిధిలో జరిగే మార్పే మీ భౌతిక పరిధిలో జరుగుతుంది. వెన్ యూ సీ చేంజ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్, దట్స్ వాట్ యూ విల్ బిగిన్ టు సీ ఇన్ యువర్ ఫిజికల్ రెల్మ్. హల్లెలూయా. రోమన్స్ 8:28, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తమును సమకూడి, అక్కడ కింద ఫుట్ నోట్లో ఏమనుంది తెలుగు బైబిల్లో, సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. Now God will make all things work together for your good. ఎప్పుడదనంటే when you give God the opportunity to work for you. దేవుడు నీ కొరకు పని చేయటానికి అవకాశం ఇచ్చినప్పుడు కొన్నిసార్లు సాతాను కీడు తలపెడతాడు. కొన్నిసార్లు మనుషులు మనకు వ్యతిరేకంగా పని చేయటానికి ప్రయత్నిస్తారు. ఆ విషయంలో మనం ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. కొంతమంది అలసిపోయి ఆగిపోతారు, కొంతమంది కృంగిపోయి ఆగిపోతారు. అమ్మో వీళ్ళతో మనం ఎదురెళ్ళలేమని ఆగిపోయిన సందర్భాలు, అమ్మో ఈ పరిస్థితిని మనం జయించలేమని ఆగిపోయిన సందర్భాలు. అందుకే చెప్తున్నాను, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారానే. నేను చెప్తున్నాను కొన్ని సంవత్సరములుగా, అందుకనే there are certain spiritual principles in the word. వాక్యములో ఆత్మ నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను నీవు అనుసరించినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ విల్ బికమ్ యువర్ పోర్షన్. విజయము నీ భాగమైపోతుంది. అందుకని చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే టేక్ ద వర్డ్ అండ్ దెన్ యూ నీడ్ టు ఒబే ద వర్డ్. మీరు వాక్యమును తీసుకొని ఆ వాక్యమునకు లోబడి వాక్యములో ఉన్న నియమాలను మీరు నిశ్చయముగా అనుసరించగలిగినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన నియమాలపైన ఆధారపడి నీ జీవితంలో నీవు విజయమును చూడగలుగుతావు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? am I making some sense today? మీకు అందరికి అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. So tithing is a spiritual principle. Sowing is a spiritual principle. అది ఆత్మ నియమము. దశంభాగము ఆత్మ నియమము. స్పీకింగ్ ద వర్డ్ ఈజ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్. వాక్యమును పలుకుట ఆత్మ నియమము. ప్రేయింగ్ ఇన్ టంగ్స్, అన్య భాషలో ప్రార్థించుట ఆత్మ నియమము. మామూలుగా ప్రార్థించుట ఆత్మ నియమము. వాక్యమును ధ్యానించుట ఆత్మ నియమము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పుపోకూడదు యెహోషువ. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీవు చక్కగా ప్రవర్తిస్తావు. ఆత్మ నియమం. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్. సో ఇలాగా దెర్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇన్ ద వర్డ్. వాక్యంలో కొన్ని నియమాలు దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ నియమాలు మీరు అనుసరించినప్పుడు నేను చెప్తున్నాను, ట్రూ సక్సెస్ ఈజ్ బేస్డ్ అపాన్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. నిజమైన విజయము ఆత్మ సంబంధమైన నియమాలపైన ఆధారపడి ఉన్నాయి. వాటికి నువ్వు లోబడినప్పుడు, వాటిని అనుసరించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన ఆత్మ ద్వారా పని చేయటం మీరు చూడగలుగుతారు. అండ్ యూ విల్ హ్యావ్ గాడ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఆమేన్. సో ఇప్పుడు అదే యెరుబ్బయలు అంటున్నాడు, శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ ద్వారా
దీనిని ఇది నేను జరుగునని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. సో కాబట్టి నౌ లిసన్ టు మీ. నా పాయింట్ ఏంటంటే, మీరు దేని విషయమైనా డీల్ చేయాలంటే, ఎవరినైనా ఎదుర్కోవాలంటే, ఒక వ్యక్తి విషయంలో మీరు దేవుని కార్యము చూడాలంటే, లేదంటే బిడ్డల విషయంలో దేవుని కార్యం చూడాలంటే, లేకపోతే ఏదైనా సందర్భం, ఏదైనా పరిస్థితి విషయంలో దేవుని కార్యమును చూడాలంటే, నేనేమంటానంటే, టేక్ చార్జ్ ఫ్రమ్ ద స్పిరిట్ రెల్మ్. ఆత్మ పరిధిలో నుంచి ఆ విషయమును బాధ్యత తీసుకోండి. ఆత్మ పరిధిలో నుంచి ఆ విషయమును డీల్ చేయండి. ఆత్మ పరిధిలో నుంచి, ఎందుకనంటే ఆత్మ పరిధిలో మార్పులు మీరు చూసినప్పుడు, ఆత్మ పరిధిలో జరిగే మార్పే మీ భౌతిక పరిధిలో జరుగుతుంది. వెన్ యూ సీ చేంజ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్, దట్స్ వాట్ యూ విల్ బిగిన్ టు సీ ఇన్ యువర్ ఫిజికల్ రెల్మ్. హల్లెలూయా. నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. సో కాబట్టి ఏమవుతుందంటే, ఈ ఆత్మ పరిధిలో ఏమి జరుగుతుందంటే, మీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిని కంట్రోల్ తీసుకోవచ్చు వాటిపైన. కొన్నిసార్లు మనకి పనులు అయిపోయినట్టుగానే ఉంటాయి, కానీ అక్కడ దాకా వచ్చి ఆగినట్లుగా ఎప్పుడు అనిపించిందా? కమ్ ఆన్, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? ఐ నీడ్ యువర్ రెస్ట్. కొన్నిసార్లు అయిపోతుంది అనుకుంటాం, ఆలస్యం అవుతున్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? అది ఇంకా జరగట్లేదని, అరే అయిపోద్ది, ఇప్పుడు అయిపోద్ది అనుకున్నాం కానీ ఇంకా జరగలేదు. లేకపోతే అరే అసలు ఎందుకు డిలే, మీకు అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏమవుతుందంటే, ఇట్లా జరుగుతున్నప్పుడు నేనేమంటానంటే, యు నీడ్ టు టేక్ కంట్రోల్ ఫ్రమ్ ద స్పిరిచువల్. ఆత్మ పరిధిలోంచి దాన్ని కంట్రోల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆత్మ పరిధిలో నుంచే ఈ భౌతిక సంబంధమైనవన్నీ కూడా మార్చబడతాయి. ఆఫీసులో కలీగ్స్, లేకపోతే ఒక బాస్, లేదంటే ఒక కొత్త జీవో ఆర్ ఏదైనా పాలసీ, లేకపోతే నీకు వ్యతిరేకంగా ఏదో వచ్చింది, ఎవరి వలన ఇబ్బంది కలుగుతుంది, ఎలా డీల్ చేస్తావు? మాట్లాడితే వినే మనుషులు కాదు, రికమెండేషన్లు పనిచేసే పరిస్థితి కాదు, లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వాడితే జరిగే పని కాదు. నువ్వేం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి ప్రార్థన చేయటం ఆరంభించు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఆత్మ పరిధిలో నుంచి ఆ పరిస్థితిని అంతా కూడా దేవుని ఆత్మ కంట్రోల్కి అప్పగిస్తూ ఉన్నావు. అండ్ నువ్వు ప్రార్థించి దాని కొరకు నువ్వు ప్రార్థించి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆత్మ పరిధిలో నుంచి అండ్ ఫ్రమ్ దట్ స్పిరిట్ రెల్మ్, ఆత్మ పరిధిలో నుంచి దేవుడు పని చేస్తూ ఉన్నాడు కనుక, ఈ భౌతిక పరిధిలో ఎవరికి జరగని కార్యములు నువ్వు చూడటం ఆరంభిస్తావు. అతను ఎవరు చెప్తే వినని వ్యక్తి ఎలాగ విన్నాడు, ఎవరు చెప్పిన జరగని పని ఎలా జరిగిందంటే, సంథింగ్ హ్యాపెండ్ ఫ్రమ్ ద స్పిరిట్. ఆత్మ పరిధిలో నుంచి ఏదో జరిగింది. కమ్ ఆన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 20 సంవత్సరములు భయంకరమైన చెరలో ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. జడ్జెస్ చాప్టర్ 5, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి. జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ 1. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. ఇది ఇశ్రాయేలీయులకు కలిగిన గొప్ప విడుదల తర్వాత పాడిన పాట. ఒకసారి ముందు అధ్యాయానికి వద్దాం, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. ముందు అధ్యాయానికి వస్తే, అక్కడ 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఈ యాబీను చాలా కఠినమైన రాజు. ఇతని చేతి క్రింద 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులు నలిగిపోయిరి. అతని సేనాధిపతి, చూడండి 4వ అధ్యాయం 2వ వచనం, అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. సో ఈ యాబీను రాజు యొక్క చీఫ్ ఆర్మీ కమాండర్ ఎవరంటే సిసేరా అనే వ్యక్తి. నౌ కమ్ టు వర్స్ 3, 3వ వచనం చూడండి. అతనికి 900 ఇనుప రథములు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని రథములు?
కమాన్ టాక్ టు మీ. 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టక ఇశ్రాయేలీయులు ఆత్మ పరిధిలో నుంచి పని చేయటం మొదలుపెట్టిరి. అది 900 ఇనుప రథములు ఇశ్రాయేల్ దగ్గర లేవు. హలో, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? వారి దగ్గర అదే చెప్తున్నాను. అవతల వ్యక్తి గొప్పోడని దేన్ని చూసి అంటున్నావు? అవతల వ్యక్తి బలవంతుడని దేన్ని చూసి అంటున్నావు? అవతల వ్యక్తి గొప్ప వ్యక్తిని ఆ వ్యక్తికి ఉన్న పరపతి అవ్వచ్చు, ఆ వ్యక్తికి ఉన్న ధనబలం అవ్వచ్చు, ఆ వ్యక్తికి ఉన్న మరొక కారణం అవ్వచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే శక్తి చేత బలము చేత జరగని కార్యములు దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తాడు నీకు. సో ట్రూ సక్సెస్ ఈజ్ స్పిరిచువల్. అతనికి 900 రథములు ఉన్నాయి. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను బాధ పెట్టాడు, కఠినముగా బాధ పెట్టాడు. సో కాబట్టి 20 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయులు తమ బలము చేత, శక్తి చేత, జ్ఞానము చేత వారిని జయించలేక భయంకరమైన చెరలో యాబీను క్రింద ఇశ్రాయేలు నలిగిపోతూ ఒకరోజు వాళ్ళకి అర్థమైంది, లేదు వి షుడ్ వర్క్ ఫ్రమ్ హెవెన్. పరలోకములో నుంచి వీరి పైన పని చేయాలి, ఆత్మలో నుంచి వీరి పైన పని చేయాలి. ఎందుకని మన శక్తి సరిపోవటం లేదు. లెర్న్ టు ఫైట్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుంచి యుద్ధం చేయటం నేర్చుకోండి, పరలోకము నుంచి పోరాడటం నేర్చుకోండి. నీవు మోకరిస్తే పరలోకములోనే నీ పనంతా కూడా. నీ గదిలోనికి వెళ్ళు, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఏంటో తీసుకో, నీ ముందు పెట్టుకో, రాసుకో, దాన్ని పెట్టుకొని ప్రార్థించడం ఆరంభించు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుంచి దాని విషయంలో పోరాడుతూ ఉన్నావు. నీవు శక్తి చేత కాదు, కమాన్, బలము చేత కాదు, చెప్పాలి దేని చేత? యెహోవా ఆత్మ చేత నీ కొరకు కార్యములు జరుగుతాయి. ఆత్మలో నుండి పని చేయి. లెర్న్ టు ఫైట్ ఫ్రమ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లెర్న్ టు ఫైట్. యూ డోంట్ హ్యావ్ పీపుల్ టు వర్క్ ఫర్ యూ. నీ కొరకు మాట్లాడే మనుషులు లేరా? డోంట్ గో అరౌండ్ పీపుల్. మనుషులు వెనక పడద్దు, పరిస్థితుల వెనకాల వెళ్ళొద్దు. నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం ఆరంభించు. దేవుడు నీ కొరకు చేయబోయే కార్యములు చాలా 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 భయంకరమైన కార్యాలు. హల్లెలూయా. సరే, ఆ స్టోరీ అంతా చదివితే టైం సరిపోదు. వారు వెళ్ళారు, యుద్ధం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి యుద్ధం జరుగుతుంది. 5వ అధ్యాయానికి వచ్చేయండి. 5వ అధ్యాయం ఒకసారి 14వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా అంటుంది, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. యెహోవా నీకు ముందుగా ఎందుకు బయలుదేరుతున్నాడు ఆయన? బికాస్ షీ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ హెవెన్. ముందుగా బయలుదేరిన యెహోవా. సిసెరా అంటే శత్రు సైన్యాధిపతి పేరు. ఇందాక చదివాము 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. వీరు ముందు బయలుదేరిన యెహోవా శత్రువు కనపడల, సిసెరా కనపడల, యాబీను వారికి కనపడల. కానీ ఈమెకు తెలుసు. ఎందుకని? షీ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి పోరాడుతూ ఉంది. షీ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ ద స్పిరిట్. ఆత్మలోంచి పోరాడుతూ ఉంది. యెహోవా నీకు ముందుగా బయలుదేరుడు కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. మీరందరూ నాతోనే ఉన్నారా? 15వ వచనం బాగా గమనించండి. 4:15. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలి నడకన పారిపోయెను. సంబడి షౌట్ ఎ లౌడ్ హల్లెలూయా. మీకు నిజంగా అర్థమైతే డాన్స్ చేయాలా? యెహోవా 20 సంవత్సరాలకు జరగని కార్యం ఒక్క రోజులో దేవుడు చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలకు జరగని కార్యం ఒక పూటలో దేవుడు చేస్తూ ఉన్నాడు. కమాన్. ఎప్పుడైతే ఆ వాక్యమునకు లోబడి, ఎప్పుడైతే షీ లెర్న్డ్ టు ఫైట్ ఫ్రమ్ ద స్పిరిట్, వెన్ షీ లెర్న్డ్ టు ఫైట్ ఫ్రమ్ హెవెన్, ఐఎమ్ టెలింగ్ యూ, ఫర్ వాట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఫర్ 20 years, 20 సంవత్సరంలో జరగనిది ఒక్క పూటలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఇట్స్ ద సేమ్ వర్డ్ ఫర్ యూ టుడే. ఈరోజు అదే మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరములుగా జరగనిది, కమాన్, ఆయన మాటకు లోబడిన క్షణమున నీవు చూడబోతూ ఉన్నావు దాని పరిష్కారము. ఎందుకంటే దేవుని చేతికి అప్పగిస్తున్నావు. యు గోనా సీ హెవెన్ వర్కింగ్ ఫర్ యూ. పరలోకం నీ పక్షంగా పని చేయటం నువ్వు చూస్తావు. ఎవరికి అర్థం కాల? యెహోవా, ఆ మాట చూసారా? యెహోవా 15వ వచనం, యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను ఏం చేశారు చెప్పండి? ఆయన చెప్పాలి ఏం చేశాడు? మీరు నోరు తెరిచి చెప్పట్లే. ఏం చేశాడు? లేదు మీరు ఇంకా చెప్పలేదు, కొంతమంది నోరు తెరవలేదు. కమ్మని ఏం చేశాడు? కలవరపరిచాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు కలవరపరచును గాక. నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి శక్తి కలవరపరచబడును గాక. నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి వ్యక్తి కలవరపరచబడును గాక. కమాన్, హల్లెలూయా. వారు కలవరపడి నీ పక్షముగా పని చేయుదురు గాక. నేను నమ్ముతానండి. మీరు నమ్ముతారు లేదు నాకు తెలియదు, నేను నమ్ముతాను. ఐ బిలీవ్ ద వర్డ్. నేను వాక్యాన్ని నమ్ముతా. వాక్యమునకు లోబడతా దేవుని కృపను బట్టి. నా వలన కాని కార్యములు ఆయన జరిగిస్తాడు నా పక్షముగా. జరిగించేది ఆయన, కానీ ఘనత నీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు లోబడ్డావు గనుక, నువ్వు విధేయుడు అయ్యావు గనుక, వాక్యమును అనుసరించావు గనుక. 900 రథాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమి లేవు. మొత్తాన్ని కలవరపరిచేశాడు ఆయన. సర్వసేనను కలవరపరిచాడు. సిసెరా రథము దిగి నా కాలి నడకన పారిపోవాల్సి వచ్చింది. ఎందుకని? వీరు ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు. సరే, ఆ యుద్ధం అంతా చాలా బాగుంటుంది తెలుసా? దేవుడు ఎలా పనిచేశాడు? క్రిందకు వచ్చేద్దాం. 5వ అధ్యాయానికి వచ్చేయండి. కమ్ టు చాప్టర్ 5. 5వ అధ్యాయంలో అక్కడ ఎలాగ దేవుడు పనిచేస్తున్నాడో చూద్దాం. 7వ వచనం చూద్దాం. ఈ 5వ అధ్యాయం అంతా వారు పాడిన పాట. 7వ వచనం, ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలు నేను తల్లికి ఉండక మునుపు లేకపోయిరి. 12వ వచనం, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినయం కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము, ప్రజల వీరుల్లో శేషించిన వారిని కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చును. అబ్బా, క్రిందకు వచ్చేస్తున్నాను. మీరందరూ నాతోనే ఉన్నారా? నేను ఒక పవర్ఫుల్ స్క్రిప్చర్ మీకు చూపించబోతున్నాను, మీరందరూ వినాలి. నౌ కమ్ టు వర్స్ 19. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యుద్ధనున్న తనాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. ఈ కనానీలాగా వీళ్ళని పట్టుకుంది. కమాన్, టాక్ టు మీ. కనానీరు 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ని బంధించి యాబీను రాజు భయంకరంగా హింసించాడు కదా. 19వ వచనం చూస్తున్నారా? కమాన్, రెస్పాండ్, టాక్ టు మీ. 19వ వచనంలో ఏమనుంది? రాజులు వచ్చి ఏం చేశారు? యుద్ధం చేశారు. మెగిద్దో కాలువల, చెప్పాలి, మెగిద్దో కాలువల యుద్ధనున్న తనాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నువ్వు 20వ వచనం బాగా గమనించాలి. 20వ వచనం బాగా గమనించాలి. ఏమనుంది? వర్స్ 20, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గము నుండి సిసెరాతో యుద్ధము చేశాను. కమాన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా ఇది? కమాన్, హల్లెలూయా. ఏ లౌడ్ హల్లెలూయా. ఎవరు యుద్ధం చేశారు? చెప్పాలి, ఎవరు యుద్ధం చేశారు? లేదు మీరు చెప్పలేదు. ఎవరు యుద్ధం చేశారు? అరే చెప్పట్లేదు. మీరు ఎవరు యుద్ధం చేశారు? ఎక్కడి నుంచి యుద్ధం చేశారు? ఆకాశం నుండి ఎవరు యుద్ధం చేశారు? నాకు ఎందుకు యుద్ధం చేశారు? నీకు తెలియదు. నువ్వు ఆత్మపరిధిలోంచి పనిచేయటం మొదలు పెడితే ఎవరు నీకు పక్షంగా యుద్ధం చేస్తారో నీకు తెలియదు. కమాన్, హల్లెలూయా. పరలోకం నుంచి యుద్ధం చేయటం నేర్చుకో. లెర్న్ టు ఫైట్ ఫ్రమ్ హెవెన్. బిలీవర్, లెర్న్ టు ఫైట్ ఫ్రమ్ హెవెన్. లెర్న్ టు ఫైట్ ఫ్రమ్ హెవెన్. ఆకాశము నుంచి నక్షత్రములు సిసెరాతో యుద్ధము చేసింది. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి దేవుడు ఆకాశము నుండి వారికి వ్యతిరేకంగా పనిచేయటం ఆరంభిస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నా, వెన్ గాడ్ బిగిన్స్ టు ఫైట్ ఫ్రమ్ హెవెన్, దేవుడు ఆకాశము నుంచి పరలోకము నుంచి నీ కొరకు పని చేయటం ఆరంభిస్తే నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చబడాల్సిందే.